హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హాయ్ మా అర్చనారెడ్డి వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీకు ఈరోజు వీడియో వచ్చేసేసి మీకు మా గల్లీ వినాయకుడి నుండి బాలాపూర్ వినాయకుడి వరకు వీడియో చూద్దాం రండి. నేను ఫస్ట్ టైం బాలాపూర్ వినాయకుడి దగ్గరికి వెళ్ళాను. ఇక్కడ వచ్చేసి మా గల్లీ వినాయకుడు అండి, చాలా బాగున్నారు. మేము పూజ చేసుకొని ఇక్కడ స్టార్టింగ్ వ్యూ ఇలా ఉంటుందండి. మా గల్లీ వినాయకుడు సెట్టింగ్ బాగా వేశారు. స్టార్టింగ్లో మనకి జింకలతో థీమ్ పెట్టారు, చాలా బాగా అనిపించింది. ఇక్కడ డెకరేషన్ చాలా నీట్గా చేశారు. దీనికి చాలా కాస్ట్ అయి ఉండిద్ది. ఇక్కడ మా గల్లీ వినాయకుడు చూడండి ఎంత బాగున్నారు. డైలీ పూజలు చేస్తున్నారు. ఇక్కడ కుంకుమ పూజ చేసుకుంటున్నారు. మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే చేసుకోవచ్చు. ఇది వచ్చి హర్బూర్ ఖాన్లో ఉంటారండి ఈ వినాయకుడు. మనకు నియర్ బై సాయిబాబా టెంపుల్ దగ్గర, అలాగే ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా ఉంటుంది. ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ థీమ్ ఇలా ఉంటుందండి. మొత్తం నీట్గా ఇలా డెకరేషన్ చేశారు జింకలతో. పూలు కూడా బాగున్నాయి. ఇక్కడ డెకరేషన్ చాలా బాగా అనిపించింది నాకైతే. అందరు ఇక్కడ ఫొటోస్ దిగారు, బాగున్నాయి. ఇక్కడ వచ్చి ప్లాస్టిక్ ఫ్లవర్స్తో డెకరేషన్ చేశారు, చాలా బాగా అనిపించింది. మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్లో పింక్ చేయండి ఎలా ఉందో. అలాగే సెకండ్ గల్లీ వినాయకుడు అండి, మనకి ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామితో అవతారం ఇస్తారు. అలాగే శివుడు పార్వతి అన్నీ నందితో ఉంది. డెకరేషన్ సెట్టింగ్ అయితే చాలా బాగా అనిపించింది ఇక్కడ కూడా నాకు. అసలు సేమ్ మనకి శబరిమల ఎలా ఉంటారో సుబ్రహ్మణ్య స్వామి అలా ఉన్నారు. తర్వాత బాలాపూర్ వినాయకుడి దగ్గరికి వెళ్ళాము. ఇది చాలా దూరం నుంచి సెట్టింగ్ ఇలా వేశారు. ఫుల్ రష్ ఉంది, చాలా బాగా నచ్చింది. మొత్తం స్వర్ణగిరి టెంపుల్లో మనకి స్వర్ణగిరి ఎలా ఉంటుందో మనకి అలా ఉంది ఇక్కడ సెట్టింగ్ అంతా. సేమ్ డిటో అసలుకి స్వర్ణగిరి టెంపుల్ ఇక్కడ ఉన్నట్టు అనిపించింది నాకైతే. స్టార్టింగ్ వ్యూ ఇలా ఉంది అక్కడ బాలాపూర్ దగ్గర. ఇది వచ్చేసి శ్రీవారి పాదాలు. ఇక్కడ పసుపు కుంకుమ చల్లి అందరూ కొబ్బరికాయ కట్టుకొని లోపలికి వెళ్తున్నారు. నాకైతే ఇది బాగా నచ్చింది శ్రీవారి పాదాలు. అక్కడ స్వర్ణగిరి టెంపుల్ వీడియో కూడా మీకు షార్ట్ వీడియోలో పెట్టాను, ఒకసారి చెక్అవుట్ చేయండి. సేమ్ అలాగే అనిపించింది. ఇక్కడ స్టార్టింగ్ వ్యూ ఇలా ఉంది. లోపలికి మేము వీకెండ్స్ వెళ్ళాను. నేను ఫస్ట్ టైం వెళ్ళడం అండి ఇన్ని సంవత్సరాల్లో బాలాపూర్ వినాయకుడిని చూడడానికి. కానీ ప్రతి ఒక్క సంవత్సరం డిఫరెంట్ ఐడియాస్తో ఇక్కడ సెట్టింగ్స్ వేస్తారంట. ఈసారి స్వర్ణగిరి టెంపుల్ది సెట్టింగ్ వేశారు, చూద్దామని నేను వెళ్ళాను. రీల్స్ చూసే వెళ్ళానని నేను కూడా. బాలాపూర్ స్వర్ణగిరి స్టార్టింగ్లో లోపల ఇలా ఉంటుంది మనకి. వెంకటేశ్వర స్వామి దర్శనం ఇస్తారు. బాగా డెకరేషన్ చేశారు పూలతో, చాలా బాగా అనిపించింది. పీస్ఫుల్గా ఉంది నాకైతే. మొత్తం స్వర్ణగిరి థీమే ఉంది ఇక్కడ సెట్టింగు, చాలా బాగా అనిపించింది. అలాగే పాండురంగ స్వామి పాన్పు మీద ఉన్నట్టు, ఇక్కడ కొలల్లో ఉన్నట్టు ఈ థీమ్ అయితే చాలా బాగా అనిపించింది. రియల్గా స్వర్ణగిరి టెంపుల్లో కన్నా ఇక్కడే బాగా సెట్టింగ్లో బాగుంది అనిపించింది నాకైతే. అక్కడికైతే కొంచెం డిఫరెంట్ ఉంది, ఇక్కడైతే నిజంగా భలే ఉందండి ఈ సెట్టింగ్. వేసిన వాళ్ళకి హ్యాట్సప్ చెప్పుకోవచ్చు. నాకు చాలా బాగా అనిపించింది. మీకు కూడా మంచితే లైక్ చేయండి, అలాగే కామెంట్లో పింక్ చేయండి మీరు వెళ్ళేసి వస్తే. ఇక్కడ వచ్చేసి గోల్డెన్ వినాయకుడు ఉన్నారండి, గణపయ్య. ఇక్కడ వెంకటేశ్వర స్వామిని ఇలా డెకరేషన్ చేశారు దగ్గర నుంచి. ఇదిగోండి బాలాపూర్ వినాయకుడు, నేను ఫస్ట్ టైం చూస్తున్నాను, మీరు చూడండి, చాలా బాగా అనిపించింది. ఇక్కడ చెవులు ఊగుతున్నాయి, అదే నాకు అసలు ఆశ్చర్యం వేసింది. లోపల వ్యూ అంతా ఇలా ఉందండి, చాలా బాగా అనిపించింది. డెకరేషన్ భలే చేశారు. సెట్టింగ్ కూడా చాలా బాగుంది. చేసిన వాళ్ళకి హ్యాట్సాప్ చెప్పవచ్చు. చాలా నీట్గా ప్రజెంటబుల్గా ఉంది. ఇక్కడ కుంకుమ పూజ చేసుకుంటున్నారు అందరూ. మేము కొన్ని ఫొటోస్ వీడియోస్ దిగాము, అత్తయ్య, మేము, మా మరదలు, అలాగే మా కోడలి పిల్ల మిషిక ఉంది చూడండి. వీడియో దిగాము, ఫొటోస్ దిగి మళ్ళీ ఏమన్నా వచ్చి చాలామంది జనాలు వచ్చారు కాబట్టి ముందే వచ్చాను. ఇక్కడైతే చెవులు నాకు భలే నచ్చినాయండి. వినాయకుడు రియల్గా వినాయకుడు ఉన్నట్టు అనిపిస్తుంది. కళ్ళు కూడా ఆర్పుతారు అన్నారు, కానీ ఇక్కడ చెవులు ఒక్కటే ఆర్పుతున్నారు. మీకు నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ అండ్ షేర్ యువర్ ఫ్రెండ్స్. సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ.